ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే ముందు ఒక విషయం అంటుంటే నేనే తొందరగా సక్సెస్ కావాలంటే అప్పైనా కావాలి నొప్పైనా ఉండాలని. కానీ అప్పు నొప్పి ఉండాల్సిన అవసరం లేదు. గట్టిగా ఒక్కసారి ఆలోచించండి. మన పెద్ద మనుషులు అంటారు కదా, వెలుగు ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలని. దూపైనప్పుడే బోర్డు తవ్వగలుగుతామా? ముందే దగ్గర పెట్టుకోవాలి, అవునా కాదా? అట్లా ఇప్పుడు ఎందుకంటే రానున్న ఒక 1 year లోపల చాలా క్రిటికల్ స్టేజ్ చూడబోతున్నాం మనమందరం. మనం అంటే వెస్టీజ్లో లేని వాళ్ళు, వెస్టీజ్లో లేని వాళ్ళు చాలా క్రిటికల్ స్టేజ్కి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఏఐ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ మీద దెబ్బ పడ్డదా లేదా? ఇప్పుడు యుద్ధం ఏమైనా జరిగిందో కథం పెట్రోల్ రేట్లు అమాంతం 15 రూపాయలు పెరిగిపోయిందా? మా ఇంటి ముందర ఒక పెట్రోల్ పంప్ ఉంది, ఆయన కొంచెం ఫ్రెండ్ చేసుకున్నాడు, రోజు ఆడికి పోతాయి కాబట్టి. ఎంత పెరిగిందంటే 15 రూపాయలు అన్నాడు. కానీ ఇంకో మాట ఏమన్నాడంటే 15 రూపాయలు పెరిగింది కానీ అది ఏం సరిపోతలేదు, ఆల్రెడీ పెట్రోల్ పంపులు లాస్ట్లలో నడుస్తున్నాయి, ఇంకా రేటు చాలా పెరిగేది ఉంది. ఒక్కసారి ఆలోచించండి, పెట్రోల్ రేట్ ఒక్కటి పెరిగింది అనుకోండి, ప్రతి ఒక్కటి మంట పడుతుందా పడదా? పెరుగుతుందా పెరగదా? మరి జీతాలు పెరుగుతాయి. అట్లా ఉన్న జీతాలు గిట ఇప్పుడు కంపెనీలలో ఎట్లా ఆలోచిస్తున్నారు అంటే 30,000 ఉన్నాయని ఎట్లనన్నా చేసి తీసేయాలి, 15,000కి ఇద్దరు వస్తారు అన్నట్టుంది. వాస్తవమా కాదా? ఎక్కువ జీతం ఉందంటే ఆ ఓనర్ టార్గెట్ ఆయన మీదే ఉంటుంది. సో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. జాబ్ల పరిస్థితి చూస్తున్నాం. కానీ వెస్టీజ్లో ఒక్కసారి ఆలోచించండి, కరోనా వచ్చినా తుఫాన్ వచ్చినా పనులు తోమడం ఆగుతుందా? స్నానం చేయడం ఆగుతుందా? ఇంట్లోకి వంట వండుకోవడం ఆగుతుందా? మన ఉన్న బిజినెస్ ఏదైతే ఉందో నిత్యావసర వస్తువులు అంటే FMCG, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, ఇలాంటి ప్రోడక్ట్లు ఇది ఎప్పుడు ఆగం. భూమి మీద మనిషి ఉన్నన్ని రోజులు ఇది ఆగే బిజినెస్ కాదు. కరెక్ట్ బిజినెస్లో ఉన్నాం కాబట్టి మీకు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్న ఛాలెంజెస్ ఉంటాయి. అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మీరు కూడా మా లాంటి స్టేజ్కి రావచ్చు. 100% రావచ్చు. మరొకప్పుడు బిజినెస్లోకి రావడానికి ముందు 2 వీలర్ల మీద తిరిగి ప్లాన్ చెప్పినాం. కొన్ని ఫోటోలు గిట్టు ఉన్నాయి, మీరు చూసి ఉంటారు. కానీ ఈరోజు మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి 24 లక్షల గ్రాండ్ విటారా తీసుకోవడం జరిగింది. 1,60,00,000 పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన కదా అప్పు అని చెప్పేసి 24 లక్షల అప్పు కాస్త 59 లక్షలు అయింది. చాలామంది మా ఫ్రెండ్స్ నాకు సజెషన్ చేశారు. మా ఫ్రెండ్స్ ఒక ఆయన ఉంటాడు బంజారా సంతోష్ అని, అన్న ఎన్ని రోజులు కడతావన్న ఈ పైసలు, నువ్వు ఎన్ని కట్టినా కట్టలేవు, పోలీస్ స్టేషన్ పోయి ఐపీ తీసుకొని టెన్షన్ ఉండదని చెప్పింది. ఐపీ అంటే తెలుసు కదా. కానీ నేనేమన్నా అంటే నేను విన్నింగ్ టీంలో ఉన్నా, నేను పైసలు తీసుకుంటప్పుడు ఆయన కాలు లేదు పట్టుకొని తీసుకున్నాను. కానీ అదే విధంగా లేట్ అయినా పర్లేదు కానీ పూలలో పెట్టిస్తాను అని చెప్పేసి అదే ఆయనకు 59 లక్షలు పూలలో పెట్టించింది. ఒక్క రూపాయి తగ్గించలేదు. సో అట్లాంటి బిజినెస్లో ఉన్నాం. ఒకప్పుడు తినడానికి లేని స్టేజ్, కానీ ఈరోజు 3 తరాల తలరాత మారింది. ఎస్ఆర్ను మరి నేను చేసినప్పుడు మరి మీతో అవుతుందా కాదా? అవుతుందా కాదా? మరి చెయ్యాలంటే మనం ఏం పెంచుకోవాలి? మనకు నాలెడ్జ్ పెంచుకోవాలి. మరి ఇంతమందికి అయినప్పుడు నాకెందుకు అవుతలేదు, మాకెందుకు అవుతలేదు, మేము ఎందుకు వెనుక ముందు అవుతున్నాం అంటే ఇది మాకైంది, ఇప్పుడు మీకు అవుతుంది, మీ కింద జాయిన్ అయిన వాళ్ళకి ఇవన్నీ అవుతాయి. ఎందుకంటే ఇది నాలెడ్జ్ తీసుకునే ప్రాసెస్. ఈ చిన్న చిన్న ఛాలెంజెస్ వచ్చినప్పుడు మనము దీన్ని చూసి నేర్చుకుంటాం. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యింది ఒక వ్యక్తి, కొత్తగా జాయిన్ అయ్యి డైరెక్ట్ పోయిండు ఫీల్డ్కు. ప్లాన్ చెప్పండి 10 క్వశ్చన్లు అడుగుతాడు. ఆ 10 క్వశ్చన్లు అడిగినప్పుడు నేను చెప్పలేడేమో, కానీ నెక్స్ట్ ప్లాన్ పోయేటప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకొని పోతే సక్సెస్ అవుతాడా కాడా? సో ఎవరు నేర్పించారు? మార్కెట్లో వెళ్తే కస్టమర్ నేర్పించిండు. వాస్తవమా కాదా? అట్లానే ఈ బిజినెస్లో మీరు పెద్ద లెవెల్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం తయారు కావాల్సింది నాలెడ్జ్ తీసుకోవాలి. మరి మేమేం చేసినాం? మరి మేము ఈ నాటికి రావడానికి మరి మాకు కష్టాలు రాలేవా, మాకు ఇబ్బందులు రాలేవా, మాకు నోవన్ లేరా, మాకు కంపెనీలు రాలేవా? మేము 9 సంవత్సరాల నుంచి ఎన్నో కంపెనీలు అట్లా వచ్చినాయి, అట్లా వెళ్ళిపోయినాయి. కానీ వచ్చినప్పుడల్లా కొంచెం మా దగ్గర నుంచి ఎంతో కొంత డ్యామేజ్ చేసేది. అయినా పర్వాలేదు, బిజినెస్ ప్రాసెస్ ఇది. సముద్రం తెలుసు కదా అందరికీ. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు దీంట్లో మీకు ఫెయిల్ కానికే ఛాన్స్ ఉండదు. చాలామంది డిప్రెషన్కి వెళ్తున్నారు. మొన్న ఇట్లా అయింది, మొన్న 10 మంది వచ్చారు మీటింగ్కి, సార్ 4 వచ్చారు అని చెప్పేసి కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తుంటారు. సముద్రం తెలుసు కదా అందరికీ. సముద్రంలో అలలు వస్తాయా రావా? ఎంత స్పీడ్గా వస్తాయో అంత స్పీడ్గా వస్తాయి, పోతాయి. కానీ ఆగిపోతాయా? వెస్టీజ్లో కూడా అంతే. కష్టాలు అనేవి వస్తుంటాయి, పోతుంటాయి, ఆగదు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. వెనుక పోయినప్పుడు ఆలోచించాల్సిన పని లేదు, డిప్రెషన్లో పోవాల్సిన పని లేదు. ఇది ప్రాసెస్ అంతే. సక్సెస్ కావాలంటే ఎప్పుడే కానీ ఇక్కడ చూడండి, మీరు బిజినెస్ మోడల్ ఎట్లుంటుంది అంటే ఏదైనా బిజినెస్ తీసుకోండి,
ఇట్లా అప్ అండ్ డౌన్ ఇట్లా 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 నడుస్తూ ఉంటుంది. ఒకసారి కిందికి వస్తుంది, మళ్ళీ ఒకసారి పైకి వెళ్తారు. అదే చక్కగా పోయింది అనుకోండి, ఇప్పుడు మనము ఎంఆర్ఐ చూపిస్తామా, ఏమంటారు అది హాస్పిటల్, ఈసీజీ తీసుకున్నప్పుడు గీత చక్కగా వస్తే మంచిదా, ఇట్లా ఇట్లా వస్తే మంచిదా? చక్కగా వస్తే ఏమన్నట్టు బిజినెస్ గిట్ అంతే మీకు కింద మీద, ఎందుకంటే శాలరీ తీసుకున్న కానీ మీకు ఒకే లెవెల్లో వస్తుంది ఇన్కమ్. కానీ ఇది బిజినెస్ ఖచ్చితంగా అప్ అండ్ డౌన్ కావడం ఖాయం, ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి ఇట్లా అయినప్పుడు మనం టెన్షన్ తీసుకోవద్దు, మనం నాలెడ్జ్ పెంచుకుంటే చాలు. మరి ఏంటి ఆ నాలెడ్జ్, మరి మేమేం చేసినాం, ఇవాళ మీరేం చేయాలి? ఈరోజు జాయిన్ అయిన వ్యక్తి నుంచి ఇందులో ఉన్న విఎంసీఎం బాలిన్ సార్ వరకు చేయాల్సిన పాయింట్స్ కొన్ని ఉంటాయి. సో అవి మేము చేసినాం, దాంట్లో తప్పులు చేసినాము, దాన్ని సరిదిద్దుకున్నాం. మేము తప్పులు చేసి సరిదిద్దుకొని ఇంటికి వచ్చినాం. కానీ ఇప్పుడు మీరు తప్పు చేయకుండా ఏం చేయాలో చెప్పడానికి రెడీ ఉన్నాం. మీరు రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? రైట్. సో ఈ బిజినెస్లో రాగానే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఇంత మంచి బిజినెస్ రేపర్స్ అన్ని లైన్ కడతారు ఒక్కొక్కరికి. నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తే నా లోపలికి ఎక్సైట్మెంట్, 2-3 రోజులు నిద్ర పట్టలేదు. మామ చెప్తా, అల్లుని చెప్తా, తమ్ముని చెప్తా, బొమ్మని చెప్తా, సటకుని చెప్తా, ఆయనకి చెప్తా, ఈయనకి ఇట్లా మనుషురా. కానీ తెల్లారు లేచిన పేర్లు గుర్తుండే, అరే రాత్రి ఎవరో గుర్తుకొచ్చిర్రు, నెత్తి మొత్తం కప్పుతుంటే అరే ఎవరో గుర్తుండేది కాదు ఎక్సైట్మెంట్తో. కానీ ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే, లిస్ట్ రాసుకోమని చెప్పిండు అప్లై. నా లిస్ట్ రాసేటప్పుడు నేను ఏం చేస్తుంటేనంటే, ఇట్లా ఫోన్ తీస్తుంటే ఈయన పొట్టిగుండు, పొడిగుండు, నల్లగుండు, తెల్లగుండు, తాగిపోతు, ఈయన కొట్లాడతాడు, ఇంటి ముందట వాళ్ళకి అస్సలు చెప్పొద్దు. రోజు పొద్దున్న లేస్తే మొత్తం కొట్లాడి పెట్టుకుంటారు, వీళ్ళకి చెప్పనే వద్దు. వాళ్ళు చేసే ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇట్లా నేను ఏం చేసేవాడిని అంటే, చాలా లిస్ట్ని అట్లనే తీసేసి 10 మందిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 10 మందిని ఫస్ట్ ఒకళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. తెలుసా ఒకళ్ళు ఎవరు? అందరు తీసి ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ ప్రాణం ఆయన ఏనిక రెడీ ఉంటాడు. నేను చెప్తాను ఢిల్లీ పోయి రాగానే కాక తొందరగా ఆధార్ కార్డు పంపి మన జీవితాన్ని మారుతాయి చూడు అనగానే కాక ఇంత పెద్ద సుక్కు పెట్టింది. ఏడా చెప్పినా అవన్నీ వేస్ట్, మా గవన్ దొడ్డిలా పట్టుకపోయి ఒక్కొక్క లీపులు వలగొడుతున్నా అంటే నిజంగా చెప్తాను ఉన్న గాలి మొత్తం దిగిపోయింది. మరి నా బెస్ట్ ఫ్రెండ్ ఉంది, ఆయన ఎంత అంటే నాకు ఒక 50,000 కష్టపడి నాకు అవసరం ఉన్నాయి అంటే ఆయన బంగారం మీద కుదరటిస్తాడు. నాయన కష్టం అంటే నేనైనా అట్లా అంత క్లోజ్. కానీ ఎందుకు ఇట్లా అంటున్నంటే ఆయన అనుభవం, ఆయన తప్పేం అనట్లేదు. ఏడ నేను ఖరాబ్ అయిపోతాను అని చెప్పి ఆయన బాధ, కానీ ఆయనకు తెలియదు. ఇట్లా నేను లిస్ట్ మొత్తం షార్ట్ అవుట్ చేసి కొందరికి చెప్పగానే వాళ్ళు ఏమన్నారంటే, నీ ఇష్టం, నీ లైఫ్ ఖరాబ్ చేసుకోకు, ఇప్పుడే కష్టాలు ఉన్నావు అని చెప్పేసరికి నేను గిట్ట సన్నగా అయిపోయాను. అంటే గాలి దిగిపోయింది. మళ్ళీ అప్పుడని ఫోన్ చేసిన, సార్ ఇట్లా ప్రాబ్లం వస్తుంది అంటే, నో ప్రాబ్లం, నువ్వు చెప్పుకుంటావు ఇది ప్రాసెస్ ఇట్లనే ఉంటుంది, చెప్పని అందరు రారు, నువ్వు చేసుకుంటావు, వచ్చేటప్పుడు వస్తారు. సో అన్నప్పుడు నేను ఏం చేసిన అంటే, ఫస్ట్ ఒకరోజు కూర్చొని అందరి పేర్లు రాసిన, ఎవరెవరు డ్రైవర్లు, వీడియోలో పనిచేసిన వాళ్ళు ఉండే, కోళ్ళ ఫారంలో లిస్టు, ఆర్డర్ లిస్ట్ అన్నీ రాసుకొని వాళ్ళకి చెప్పుకుంటూ పోయినాం. అలా చెప్పుకుంటూ పోయినప్పుడు 100 మందికి చెప్తే దాంట్లోకని 10, 15, 20 మంది ఓకే సార్ మంచిది వింటామని వచ్చి జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే సార్ ఎవరు అనలే, నా పేరు సలీం కదా, మనం బిజినెస్లో పెద్ద గ్రోత్ లేదు, మంచిదిరా బిడ్డ మంచిదా, ఏంది ఆధార్ కార్డు తీసుకో, ఏమి ఇస్తావు పో అక్కడగా అనే లెక్కల కొందరు వచ్చారు, 10-15 మంది వచ్చారు. అట్లా చేసుకుంటా పోయినా. కానీ ఈరోజు గిట్ట మీరందరూ చేసేది ఏంటంటే, నిజం చెప్పండి మనస్ఫూర్తిగా ఎంతమంది మీరు అందరి పేర్లు రాసిన బుక్లలో మీరున్న వాళ్ళు ఇక్కడ ఎవరెవరికి ప్లాన్ చెప్పాలనేది లిస్ట్లో రాసిరా, చూసిరా? అదే నేను చేసిన మిస్టేక్ మీరు చేస్తారు. అందరికీ రాయండి. ఈయన చేస్తాడు, ఆయన చేయడం అస్సలు అనుకోకండి. నేను అట్లనే అనుకుంటుంటే, అబ్బా ఈయనైతే మంచి చదువుకుంటూ జాబ్ చేస్తుండు, వీళ్ళకి చెప్తే మస్తు చేస్తారు అని చెప్పి వాళ్ళకి చెప్పకుంటే, మంచిగా అంటే ఎవరైతే తొట్టుపోటు ఉంటుందో వాళ్ళకి చెప్పకుంటే, ఎవరైతే మంచి చదువుకున్నాడో వీళ్ళ ఇంట్లో మంచి గట్టిగా ఖర్చు అవుతుంది, వీళ్ళు మంచిగా చేస్తారు అనుకుంటుంటే, వాళ్ళు చేయకపోతే వీళ్ళేమో వేరే పోయి జాయిన్ అయ్యారు అనుకుంటుంది. ఒక్కోసారి ఈయనేం చేస్తారంటే, ఆయన మనం చెప్పేలోపు వేరే జాయిన్ అయ్యారు, నువ్వు కూడా జాయిన్ అయ్యారు నాకు చెప్పావు అంటుండే. కాబట్టి అట్లా చేయకుండా మీరు అందరిది నేను ఇప్పటికీ చెప్తాను. కొందరు ఏం చెప్తారు, కొందరు ఇంకో మిస్టేక్ ఏం చేస్తారంటే, బిజినెస్లోకి వచ్చిన కొత్తలా స్టేటస్ పెడతారు, ప్లాన్ చెప్పారు, ఏమో చేస్తున్నావు అంటే అవును వెస్టేజ్ చేస్తున్నావు వెస్టేజ్ కొంత ఆడికే వదిలేస్తారు. కానీ నేను చేస్తున్నా మంచి బిజినెస్ ఉంది చేయని చెప్తారు, ఆడికే వదిలేస్తారు. ఈయన దృష్టి ఆయనకు చెప్పిండు అనుకుంటాడు, ఆయన దృష్టిలో ఆయన మొత్తం చెప్పిండా, పర్ఫెక్ట్ చెప్పిండా చెప్పలేడు. ఇక ఆయనకు తెలుసు ఆయన వదిలేస్తారు. అట్లా వదిలేయద్దు. ఎవ్రీ 3 months ఒక్కసారి వాళ్ళను టచ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడిన ప్రతిసారి వెస్టేజ్ గురించి మాట్లాడద్దు. ఎగ్జాంపుల్, నేను
ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చెప్తా, ఎందుకు అక్కడిక్కడ ఎందుకు ఈయన ఉన్నాడు. శ్రీనివాస్ సార్కి రాగానే చెప్పిన నేను వెనకాల కూర్చుంది కదా శ్రీనివాస్ సార్ 6 నెలలు నేను చెయ్యాలి నువ్వు చేయకని చెప్పిండు. ఆ తర్వాత రావాల్సిన టైం వచ్చింది, బిజినెస్ స్టార్ట్ చేసింది. నేను బిజినెస్ చెప్పగానే వద్దు అన్నాడు అని చెప్పేసి నేను మళ్ళీ ఫోన్ చేయకుంటే నేనేం చేసిన, నెలకు ఒకసారి మాట్లాడి కాకా తిన్నావా, బాగున్నావా, ఏం చేస్తున్నావా, మంచిగా ఎట్లా నడుస్తున్నాయి, బుకింగ్స్ అని నడుస్తున్నావు, నీది ఎట్లా నడుస్తుంది ఇంతవరకే. మళ్ళీ రెండోసారి ఫోన్ చేసిన మీదే మాట్లాడు. రిలేషన్ ఎప్పుడు డ్యామేజ్ చేయలేదు, ఇంకా వెస్టేజ్ చేయడు కదా అని చెప్పి తీసి పక్కన పెట్టలేదు. కానీ రావాల్సిన టైం వచ్చింది. ఒకరోజు ఫోన్ చేసి ఏం చేయాలి కాక 4 రోజులు బండి ఇంటికానే పెట్టుకుంటున్నా, రోజు 1000 రూపాయలు డైలీ ఫైనాన్స్ తీసుకొని కట్టాల్సి వస్తుంది, సో ఇబ్బంది ఉన్నది, బుకింగ్ ఇస్తలేడు అది ఇది అనేసరికి అవునా కాక ఇట్లా ఇట్లా నీకెంత వస్తుందంటే నాకు 30,000 వస్తుందంటే ఇక అట్లెట్లా వస్తుందంటే ఇంతకుముందే తప్పు చేసిన ఫోన్లో చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఫోన్లో చెప్తే ఏమవుతుంది, నేను చెప్పిన ఇక వద్దుంది కదా ఉంది, ఇంటికి పోయినా కూర్చున్నా ఇట్లా వస్తారు, ఈ ప్రోడక్ట్ డెమో ఇవి ప్రోడక్ట్ చూపించి అన్ని ఇచ్చినాం, రైట్ స్టార్ట్అప్ చేసి రోజు నాకంటే ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్నాం. బాగుంటుందా బాగుంటుందా? ఫోన్లో చెప్తే బిజినెస్ అయిందా, ఇంటికి పోయి చెప్తే బిజినెస్ అయిందా? మనం ఏం చేస్తాం, షార్ట్ కట్ చూస్తామే, మన కాకని ఏంగా ఆధార్ కార్డ్ ఇస్తాం 3,000 తీసుకుంటాడు అనుకుంటాం, అది మిస్టేక్ చేయకూడదు. కాబట్టి ఫస్ట్ నేను చెప్పేది అందరికీ, ఇప్పటిదాకా ఎవరికైతే చెప్పిర్రో వాళ్ళకి మళ్ళీ టచ్ చేయండి. ఎందుకంటే ప్రతి 3 నెలలకు ఒక్కసారి నక్షత్రాలు చేంజ్ అవుతాయి అంటారు. అయితే కాదు, ఇప్పుడు మీరు ఒక ప్లాన్ చెప్పిర్రు, ఆయన జాబ్ చేస్తుండు, నెలకు 50,000 వస్తున్నాయి, హ్యాపీగా ఉంది, ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ 3 నెలల తర్వాత ఆయన హెల్త్ ప్రాబ్లం రావచ్చు, ఏదైనా ఇబ్బంది రావచ్చు, జాబ్ పోవచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆయన పైసల గురించి ఆలోచించే ఆలోచన రావచ్చు. అవునా కదా? లేకుంటే ఆయనకు ఒక 5-6 మంది ఇట్లా వెస్టేజ్ చెప్పినాం కానీ ఆళ్ళు ఎందుకు మా ముందు ఫస్ట్ టైం చెప్పింది కదా ఆ ఫ్రెండ్తో చేద్దామని చెప్పి అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి మీరు రిలేషన్ అంటే వాళ్ళతో ఫాలోఅప్లో ఉండండి. ప్రతిసారి బిజినెస్ చెప్పకుండా ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు పేర్లు రాసుకోండి, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఏం చూడకండి. కొత్తలు ఏమవుతుందంటే, నాకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. నేను ఫస్ట్ టైం నేను అరుణ మేడంని మా ఇంటికి హోమ్ మీటింగ్ వచ్చిన తర్వాత కుర్చీలు తీసేసిన 9 కుర్చీలు చేసినాం, బోర్డు గీడు అన్నీ పెట్టినాం. ప్రసాద్ సార్ అరుణ మేడం వచ్చారు, ప్లాన్ చెప్పారు. ప్లాన్ అయిపోయిన తర్వాత నేను కూల్ డ్రింక్ థమ్స్అప్ తెప్పించిన. అప్పుడు మేడం చెప్పింది ఇట్లాంటివి చేయొద్దు, ఒకవేళ నువ్వు చేసినావు రేపు ఈ 9 మందిలకి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసిరు అనుకో, వీళ్ళు ఏమనుకుంటారు, సలీం సార్ థమ్స్అప్ పెట్టాడు నేను ఇక బిర్యానీ పెట్టాల్సి వస్తుంది అనుకుంటారు. బిజినెస్ చేస్తారా? కాబట్టి అట్లా చేయకు అని చెప్తే ఓకే అని చెప్పిన. నెక్స్ట్ వారం 18 మంది వీళ్ళందరూ ఫోన్ చేసి చెప్పిన, ఒక్కొక్కరిని తీసుకురావాలి, వేసి తెస్తామన్నారు. నెక్స్ట్ వారం 18 కుర్చీలు, ఇంట్లో మూలకు ఉన్న దుప్పట్లు కుర్చీలు మేము పెడతాం కదా, అవి ఇవి అన్నీ తీసి పక్కలతో 4 అడుకొచ్చి 18 కుర్చీలు వేసి బోర్డు పెట్టిగా మేడం వాళ్ళు బయలుదేరిగా మా వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. 9 మందికి ఒక్కటి ఫోన్లు ఎత్తలేదు. లోపల దళాలు అంటున్నారు, ఎందుకంటే వాళ్ళేమో ఆ పనికి ఛాన్స్ లేదు, వాళ్ళు బయలుదేరి సంగారెడ్డి నుంచి. ఈడనేమో ఒక్కరు ఫోన్ చెప్తలేరు. నేను కాల్ సెంటర్ ఉంది, కాల్ సెంటర్ 4 అమ్మాయిలు పని చేస్తారు, వాళ్ళకి బిజినెస్ చెప్పిన. వాళ్ళు ఏమన్నారంటే మా ఇంట్లో పేరెంట్స్ వద్దన్నారు సార్ అని చెప్పారు. ఒక్కటికి 4 సార్లు ప్రెషర్ చేస్తే మళ్ళీ డ్యూటీ బంద్ చేస్తే మళ్ళీ కొత్త అమ్మాయిని బతికడానికి నాకే ఇబ్బంది. వాళ్ళని ఏమనలే కదా సరే మీరు చేయకున్నా సార్ అని. ఆ రోజు మాత్రం ఏమన్నా అంటే, మీరు ఏమనుకోకుండా గంట సేపు నా డ్యూటీ కదా, ఫోన్లు సైలెంట్ పెట్టుండి, వాళ్ళు వచ్చి చెప్పి పోయినంత సేపు గంట సేపు వినండి, వాళ్ళు పోయినాక మీ పని మీరు చూసుకోండి, ఎందుకంటే నా ఇజ్జత్ పోతారని చెప్పేసి ఆ 4గురిని కూర్చోబెట్టిన. ప్రసాద్ సార్ అరుణ మేడం వచ్చిర్రు, ఆ 4 మేము 2-3 ఆ ప్లాన్ చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు అనిపించింది ఇక ఆ ప్లాన్ మీద డిపెండ్ పడగా మనం స్టార్ట్ చేయాలని. ప్లాన్ సొంతంగా చెప్పడం స్టార్ట్ చేసిన. ట్రావెల్స్ ఆఫీస్ ఆల్రెడీ ఈగలు కొడుతున్న పెద్ద బుకింగ్ లేవు. ఒక ఆయన మా ఫ్రెండ్ ఉండే ఎజాజ్ అని చెప్పేసి ఆయనకి ప్లాన్ చెప్పిన, ఆయనకు అర్థమైంది, ఆయన వాళ్ళ బొమ్మర్దిని పిలుచుకొచ్చాడు. ఆయనకు ప్లాన్ చెప్పిన, ఫ్లెక్స్ ఆయిల్ డేమో, నీమ్ సోప్ డేమో మంచిగా అనిపించింది. ఆయన ఏం చేసే వాళ్ళ బామ్మర్ది ఇంకో ఆయన పట్టుకొచ్చిన ఆటో నడిపిస్తాడు.